రైతు సోదరుల స్వాగతం. ఎట్టికేలకు కృష్ణమ్మ కర్ణాటక దాటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించేందుకు సమయం ఆసన్నమైంది. ఆలమట్టి డ్యాంకి ప్రస్తుతం ఫ్లడ్ కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కుండపోత, కుంభవృష్టితో నమోదైన వర్షాలతో వరద కొనసాగుతోంది. ఆలమట్టికి ప్రస్తుతం కూడా 1,31,000 క్యూసెక్కుల ఫ్లడ్ వస్తూ ఉంది ఆలమట్టికి. అయితే రాబోయే 2 రోజుల్లో అది భారీగా తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి ఇంజనీర్లు ప్రకటించారు. ప్రస్తుతం ప్రజెంట్ ఆల్మట్టి డ్యాంలో 100 టీఎంసీలో వరద చేరింది. మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. ప్రతిరోజు 25 టీఎంసీలు పైగా ఫ్లడ్ ఆల్మట్టి డ్యాంకి వస్తుంది. అదే వరద కంటిన్యూ అయింది. 120 టీఎంసీలు పైగా కెపాసిటీ ఉన్న 100 టీఎంసీలు ఇప్పటికే వచ్చింది. ఎగువ నుంచి ఫ్లడ్ కూడా కొనసాగుతూ ఉండడంతో ఏ క్షణంలోనైనా ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తి 80,000 క్యూసెక్కులు నారాయణపూర్కు రిలీజ్ చేసే అవకాశం ఉంది. నారాయణపూర్ డ్యాంలో కూడా ఇంకా షార్టేజ్ ఉంది కాబట్టి 37 టీఎంసీల కెపాసిటీ అయినా అంతా 24 టీఎంసీలే ఉంది. ఇంకా 12-13 టీఎంసీల వరకు స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. దాంతో అధికారులు ఆల్మట్టి డ్యామ్ నుంచి నారాయణపూర్కి వరదని కాసేపట్లో విడుదల చేయబోతా ఉన్నారు. అయితే ఫ్లడ్ మాత్రం ఈ ఫ్లడ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు లేవు అంటున్నారు ఇంజనీర్స్. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేవు. ఎప్పుడో వారం రోజుల కిందట కూసిన కుండపోత వర్షాలకి ఆ వస్తున్న ఫ్లడ్ మాత్రమే కంటిన్యూ అవుతా ఉంది. గణనీయంగా తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆల్మట్టి డ్యామ్ అయితే దాదాపుగా నిండిపోయిందని చెప్పాలి. ఇక నారాయణపూర్ కూడా ఒక 2 డేస్లో నిండిపోయింది. అయితే ఎగువన ఏమాత్రం వర్షాలు పడ్డా కూడా ఆ 2 డ్యామ్స్ ఫుల్ అయ్యాయి కాబట్టి జూరాలకి ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న వరద ఆల్మట్టి డ్యామ్ నిండడానికి, నారాయణపూర్ డ్యామ్ నిండడానికి సరిపోయే అవకాశం ఉంది. జూరాలకు కొంత ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. జూరాల కెపాసిటీ అంతా 13 అని చెప్తున్నా, అక్కడ 10 టీఎంసీల కంటే ఎక్కువ నిల్వ చేయడానికి అవకాశం లేదు. 6.5 టీఎంసీలు ఇప్పటికే ఫ్లడ్ ఉంది కాబట్టి జూరాలు అయితే నిండుతుంది. అయితే శ్రీశైలంకి పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తుందా రాదా అనే దాని మీద ఇంకా అనుమానాలు ఉన్నాయి. 2-3 రోజుల్లో ఈ ఫ్లడ్ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. బుధవారం నాటికి, గురువారం నాటికి నారాయణపూర్ డ్యామ్ కూడా ఈ ఫ్లడ్ చేరుతుంది కాబట్టి అక్కడి నుంచి ఎంతవరకు రిలీజ్ చేస్తారు అనేది క్లారిటీ రావాలి. ఈరోజు ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఏ క్షణం అని ఎత్తొచ్చు. సహజంగా ఫ్లడ్ రిలీజ్ చేసేటప్పుడు నిదానంగా మొదలుపెట్టి 2-3 వేల క్యూసెక్కుల నుంచి స్టార్ట్ చేసి చిన్నగా పెంచుకుంటూ వెళ్తారు. ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతంలో ఒక్కసారిగా ఫ్లడ్ పెరిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులు సిద్ధమవుతా ఉన్నారు గేట్లు ఎత్తడానికి. ఏ క్షణంలోనైనా ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఇక తుంగభద్ర కూడా ఒక 40,000 క్యూసెక్కుల ఫ్లడ్ అయితే కొనసాగుతూ ఉంది. కానీ తుంగభద్రలో ఇంకా 70 టీఎంసీల పైగా షార్టేజ్ ఉంది. ప్రస్తుతానికి తుంగభద్ర నుంచి దిగువకి అవుట్ ఫ్లోస్ అయితే ఏం లేవు. తుంగభద్ర ప్రాజెక్టు కింద ఖరీఫ్కి నీరు ఇవ్వాలా లేదా అనేది ఇంకా బోర్డు ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఆ తర్వాత బోర్డు నిర్ణయం తీసుకున్న తర్వాత మనం మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. ప్రస్తుతం శ్రీశైలంలో అయితే, నాగార్జున సాగర్లో అయితే డెడ్ స్టోరేజ్ మాత్రమే, కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే నిల్వ ఉంది. కనీసం 500-600 టీఎంసీలు ఫ్లడ్ వస్తే తప్ప శ్రీశైలం, నాగార్జున సాగర్కి పూర్తి స్థాయిలో వరద వచ్చే అవకాశం లేదు. సరే, జూలైలో 2 వీక్స్ దాదాపు అయిపోయింది. జూలై కూడా నిరాశనే మిగిల్చింది. ఎగువ ప్రాంతాల్లో ఎక్కడో 1-2 ప్రాంతాల్లో కుంభ వృష్టి కురవడం వల్ల కొంత ఫ్లడ్ అయితే కర్ణాటక వస్తుంది. అయితే జూలైలో కూడా దేశవ్యాప్తంగా తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కుండపోత వర్షాలు పడతా ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో వర్షాలు లేవు. 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన కరువు పరిస్థితి ఉంది. ఇప్పటికీ సరైన వర్షపాతం, సరైన వర్షం కూడా, ఒక వర్షం కూడా నమోదు కాని ప్రాంతాలు చాలా ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. రైతు సోదరులు కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ 50 డేస్ 55 డేస్లో సరైన వర్షం ఒకటి కూడా పడలేదని చెప్పేసి చాలామంది రైతులు కామెంట్లు చేస్తూ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. సరే, శ్రీశైలానికి, నాగార్జున సాగర్కి కొంతవరకు ఫ్లడ్ అన్న వస్తే కనీసం ఆయకట్టు కింద ఆరుతడి పంటలకైనా అవకాశం ఉంటుంది. దాని మీద క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు తప్పనిసరిగా ఆగాల్సింది. మరో 2 వీక్స్ ఆగితే కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.